నీతి శాస్త్రం నిర్వచనం. గ్రీకు శాస్త్రవేత్తలైన సోక్రటీస్, అరిస్టాటిల్ మొట్టమొదట నీతి శాస్త్రంపై దృష్టి పెట్టారు. ప్లాటో తన రచనలలో మానవుల చర్యలను తెలుసుకోవాలంటే మానవుల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడం అవసరం అన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సోక్రటీస్ ముందడుగేశాడు. ప్లాటో నీతి నియమాలు ఆవశ్యకతను ప్రత్యేకంగా పేర్కొనలేదు, కానీ సంపూర్ణ ఆనందకర పరిస్థితులు ఉండాలంటే మానవులు కొన్ని నియమాలను పాటిస్తూ ప్రవర్తించాల్సి ఉంటుందని చెప్పాడు. ఆనందకర పరిస్థితులు అంటే వ్యక్తులను ఉద్దేశించి కాదని ప్లాటో ఉద్దేశంలో సమస్యలు లేని సమాజం అని అర్థం. ఈ సమాజ నిర్మాణంలో మనిషి అంతర్భాగం అయినప్పుడు మనిషి ప్రవర్తన, నియమాలకు అనుగుణంగా సమస్యలు తగ్గడం, న్యాయం, ధైర్యం, గౌరవం, సంయమనం, సహనం, వివేకం అనే విలువలు అనేవి దానికి అవే అభివృద్ధి చెందుతాయి. ఒక వ్యక్తి విలువలు కలిగి ఉన్నాడు అని చెప్పామంటే అతని అలవాట్లలో, ప్రవర్తనలో ప్రత్యేకమైన ఆమోదకరమైన మార్పులు మనకు కనిపించి ఉండాలి. ఉదాహరణకు, ఎల్లప్పుడూ సత్యమే పలకడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం వంటి వివిధ విలువల ప్రభావంతో ప్రవర్తనలు, అభిరుచులు ఒకదానితో ఒకటి కలిసి ఐక్యతకు దారితీస్తాయని ప్లాటో అన్నాడు. దానివల్ల మనుషుల మనసుల్లో ఆ విలువలు నాటుకుపోతాయి. ఇటువంటి అభిరుచులను, విలువలను పిల్లల్లో నాటుకునేలా చేసినప్పుడు వాళ్ళు సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. నీతి విలువల గురించి ఎంతోమంది ఉటంకించడం జరిగింది. విలువలు అనేవి ఒక మొత్తంగా ప్రభావితం చేసేవిగా ఉంటాయని అరిస్టాటిల్ అన్నాడు. అంటే ఉదాహరణకు స్నేహం, సద్గుణం, పని మొదలైనవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. సాధారణంగా నీతి నియమాలు అనేవి సూత్రాలు, నిబంధనలు, సమాజం మంచివి అని భావించిన ప్రవర్తనలు, సమాజ అభివృద్ధికి తోడ్పడే అంశాల సమాహారమే.